సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. 3 గంటల 35 నిమిషాల పాటు విచారణ సాగగా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిలో కొన్నిటికి సమాధానం చెప్పిన బన్నీ, మరికొన్నిటికి తనకు తెలియదని అన్నట్లు సమాచారం. మరోసారి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉన్నందున తమకు అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించారు. మరోవైపు కేసులో అల్లు అర్జున్ను A11గా చేర్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటల 5 నిమిషాలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు బన్నీ హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ను మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా విచారణ సాగినట్లు సమాచారం. 3 గంటల 35 నిమిషాల పాటు సాగిన విచారణలో పోలీసులు 18 ప్రశ్నలు అడగ్గా వాటిలో 15 ప్రశ్నలకు బన్నీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. ఎంక్వైరీలో భాగంగా ఆయనకు పోలీసులు ఓ వీడియోను చూపించినట్లు తెలుస్తోంది. ఆ దృశ్యాలను చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. తనను పోలీసులు అడిగిన ప్రశ్నల్లో 3ంటికి అల్లు అర్జున్ సమాధానం చెప్పలేనట్లు తెలుస్తోంది. తాను థియేటర్ లోపల చీకటిలో ఉన్నందున తనకు అర్థం కాలేదని పోలీసులతో అన్నట్టు సమాచారం. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు మాత్రం అల్లు అర్జున్ విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని వివరాలు రాబట్టారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే విషయంపై అల్లు అర్జున్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా, అందినప్పటికీ అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వచ్చారా అనే అంశంపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో అల్లు అర్జున్ 3 సార్లు వాటర్ తాగినట్లు సమాచారం. తను వాహనంలోని బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ తిని ఆయన టీ తాగినట్లు తెలుస్తోంది. మరోసారి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని సూచించగా దానికి అల్లు అర్జున్ అంగీకరించారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లిపోయారు. మరోవైపు తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను A11గా పోలీసులు చేర్చారు. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.